ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో మా పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏదేమైనా వాళ్ళ మేనిఫెస్టో సూపర్ 6 బాగా పనిచేసిందని మేము అనుకుంటున్నాం. గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీని కూడా నెరవేర్చని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో మాకు అధికారంలో ఇచ్చాడు. వాళ్ళు ప్రతిపక్ష హోదా కూర్చోబెట్టారు. 5 సంవత్సరాలు మేము మంచి పరిపాలన ఇచ్చాం. పేద ప్రజలకు అందరికీ 31 లక్షల ఇండ్లు ఇచ్చాం. 22 లక్షల ఇండ్లు కట్టించాం. స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో 110 ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకిచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురదీస్తామని, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం మేము సంతోషిస్తాం. అవ్వాతాతలకి మేము 3,000 ఇచ్చింది వాళ్ళు 4,000 ఈరోజు రేపు నెల 1వ తారీఖు నుంచి గత 3 నెలలు 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇస్తున్నాం. అవ్వాతాతలకి మేలు జరిగిందని మేము అనుకుంటాం. కానీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది. భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతవరకు ఏ రాష్ట్రంలోని ఎక్కడ చూడనట్టి ఈ అరాచకం దానకండ ఎప్పుడు చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నిజంగా ఏ వాడవాడలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ భయభ్రాంతులు చేసి మనుషుల్ని కొట్టడం, మనుషుల్ని కూడా చంపడం చాలా హీనమైన చర్య. నిజంగా ఒక 6 నెలల వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి మేము ప్రెస్ మీట్కి ముందుకు వస్తామని అనుకున్నాం. కానీ నెల రోజుల్లోనే ప్రెస్ మీట్కు ముందుకొచ్చి ఇస్తామని మేము ఊహించలేదు. దానికి కారణం ఈరోజు జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసి ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి వచ్చినాం. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీసులు కట్టేది కానీ, ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టి అవి కట్టాడు. ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో 500 కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్ నివసించడానికి, కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధాకరం. నిజంగా 13 జిల్లాలని ఈరోజు రాష్ట్ర పరిపాలన సులువుగా ఉండాలని 26 జిల్లాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ గారి ఆలోచన. ఎంతో దూరపడుతుందన్నిటి జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే వాళ్ళకి పని భారం అవుతుంది. వాళ్ళకి పని షార్ట్ చేయాలని
గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న సర్పంచులకి ఆ సర్పంచ్ పరిధిలోనే గ్రామ సచివాలయం కట్టి గ్రామ సెక్రటరీని పెట్టి ఆడ 10 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ పెట్టి ఒక్కొక్క వింగ్కి ఒక అడ్మిను, ఒక శానిటరీ సెక్రటరీ, ఒక హెల్త్ సెక్రటరీ, ఏఎన్ఎంని, డాక్టర్స్ని అందరినీ ప్రొవైడ్ చేసి ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా పెట్టి పరిపాలన సులువుగా ఉండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు తప్ప 13 జిల్లాలని 24 జిల్లాలుగా చేయడం. ఈరోజు కుప్పంలోనే 30 ఏళ్ళు అవుతుంది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలుస్తూ ముఖ్యమంత్రిగా అయినా కూడా ఆడ కుప్పం డివిజనల్ ఆఫీసర్ పెట్టాలన్న ఆలోచన రాకున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళు పోవాలంటే చిత్తూరుకి 140 కిలోమీటర్ పోవాలనే కుప్పం ప్రజలు ఆర్డీఓ ఆఫీస్ ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మండలాలు కూడా డివిజనల్ ఆఫీసు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బద్వేలికి కూడా వీరారెడ్డి బతికిన నాళ్ళు ఆడ డివిజనల్ ఆఫీస్ రావాలని, ఆర్డీఓ ఆఫీస్ రావాలని కలలు కన్న రోజులు. అలాంటిది బద్వేలి కూడా డివిజనల్ ఆఫీస్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత అభివృద్ధి చేసి ఎన్ని చేసినా మీకు తీర్పిచ్చినా కానీ మేము దాన్ని శిరసావహించాం. ఈరోజు మా పార్టీ ఆఫీసులు ఎక్కడ కడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఎక్కడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాజేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. అందుకనే ఈ విధంగా కడుతున్నారని ఒక అవహేళన తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పార్టీ ఆఫీసులు చూడడం అనేది హేనమైన చర్య. 2016 మీరు అధికారంలో ఉన్నారు. 2016 మీ అధికారం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన జీవోనే. మీరు ఇచ్చిన జీవోనే 13 జిల్లాల్లో కూడా మీరు సైట్ కేటాయించడం జరిగింది. 13 జిల్లాల్లో కూడా 2 ఎకరాల్లో సైట్ ఇమ్మని మీరు ఇచ్చిన ఆదేశాలు అయ్యి, అదే ఆదేశాల ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీవోని మేము 2 ఎకరాల సైట్ తీసుకోవడం జరిగింది. నిజంగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. ఆ రోజు నేను మేయర్గా కొనసాగుతూ ఉండడం జరిగింది. కడప నగరం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి, మీరు ఎక్కడైనా తీసుకోండి, మేమందరం సమ్మతించి మేము తీర్మానం చేసి ఇస్తాం. మీరు 2018 తేదీన జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేయడం జరిగింది. 18/2/2016లో మీరు ఏదున్నా కానీ ప్రభుత్వ స్థలం ఏడున్నా కానీ కట్టుకోండి, మా కార్పొరేషన్ సైటు మా పాత మున్సిపాలిటీ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సైట్ని ఇవ్వద్దండిని మేము కోరడం. అప్పుడు మా పాత మున్సిపాలిటీ ఆఫీస్ని ఎకరా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి జీవో ద్వారా ఆడ స్థలం కేటాయించడం జరిగింది. ఆ రోజు అఖిలపక్షం అన్ని ప్రజా సంఘాలతో అందరితో కలిసి నేను ప్రెస్ మీట్ ఆడ పెట్టడం జరిగింది. అన్ని పేపర్లు మీరు వచ్చారు, అందరూ వచ్చినారు, అన్ని పేపర్లు రాసినాయి. జ్యోతి, ఈనాడు, వార్త పేపర్లు అన్నీ కూడా రాసినాయి. 16/2/2016 నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఆ రోజు మా కార్పొరేషను మున్సిపాలిటీ స్థలము కొన్ని కోట్లతో విలువైన స్థలము, ఈ స్థలాన్ని ఇవ్వద్దండి, ఏ స్థలమైనా ఇచ్చుకోండి, ఎక్కడైనా ఇచ్చుకోండి, మేము సమ్మతమే అని మేము తీర్మానం చేసిన కాపీ ఇది. మేము ఇవ్వద్దని ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీని 2016లో మేము అబ్జెక్షన్ చేయలే. ఆ రోజు మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అలాంటిది 2016లో ఆ స్థలం ఇచ్చినప్పుడు నేను అక్కడ 4 రోజులు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆ స్థలాన్ని కోసం నేను జనరల్ బాడీలో తీర్మానం చేసి అధికారులను అడగడం జరిగింది. ఇది మున్సిపాలిటీ స్థలము, కడప కార్పొరేషన్ ఒకప్పుడు మున్సిపల్ బిల్డింగ్ ఉంది, కొన్ని ఏళ్ళ చరిత్ర కలది, కొన్ని 100 కోట్లు విలువ చేసే స్థలము, ఈ స్థలం అనేకరంతా కాకూడదు, తెలుగుదేశం పార్టీకి వేస్తే ఆఫీస్ అయితే ఎక్కడైనా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, ఈ స్థలాన్ని మా కార్పొరేషన్గా ఉండండి, ఇది ప్రజల ఆస్తి, ఇది కార్పొరేషన్ ఆస్తి, ఈ స్థలాన్ని ఇవ్వకూడదని నేను ఆ రోజు
గట్టిగా ఫైట్ చేసి మీ అందరి సహకారంతో ఆ స్థలానికి కోసం నేను అడిగితే ఆ రోజున్న కలెక్టరు ఆర్డీఓ రమణ కలెక్టర్ గారు, ఆర్డీఓ ఆ రోజున్న రామచంద్రారెడ్డి వాళ్ళు స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే నేను కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడం రావడం జరిగింది. స్టే ఇచ్చిన తర్వాత అది ఆగిపోవడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల్లో ఆఫీసులు కట్టడం జరిగింది. ఎక్కడ కానీ అదే జీవోతో అదే దారితో వాళ్ళు జిల్లాలో నడిబొడ్డునున్న ఊర్లలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది ఈస్ట్ గోదావరి వాళ్ళ బిల్డింగ్, హైదరాబాద్ ఇది ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇస్తే చూపిస్తా, ఇది నెల్లూరు, ఇది కాకినాడ, ఇది వెస్ట్ గోదావరి. ఇలా అన్ని బిల్డింగ్లకి మీరు ఇచ్చిన జియో ఆ రోజు ప్రకారమే మంగళగిరి, ఇది శ్రీకాకుళం, ఎన్ని మీ ప్యాలెస్ల లేవా? అమరావతి మీరు చూడండి, అమరావతి ఇది 3 ఎకరాలు నేషనల్ హైవేలో పక్కనే ఉన్నది. ఇది 400 కోట్లతో కట్టిన కన్స్ట్రక్షన్ అమరావతిలో. ఇది శ్రీకాకుళం, నడిబొడ్డున్న శ్రీకాకుళం మీరు 2016 ఇచ్చిన జీవోతోనే కట్టినారు. అంటే మీరు కడితే ఒకటి, మేము కడితే ప్యాలెస్లు, మీరు కడితే పూరి గడిసెలు. న్యాయం ఉండాలి ఎక్కడన్నా కానీ. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ని అది పార్టీ ఆఫీస్కి కేటాయించింది 1000 కోట్లు అవుతుంది విలువ. మేమేమన్నా మీరు ప్యాలెస్లు కట్టారు, పూరి గుడిసెలో ఉన్నారు అని మేము అంటున్నామా? ఎన్ని జగన్ ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఊరు వాడలా తిరిగేదానికి సొంత ఊర్లో ఏ ఊర్లోనే ప్యాలెస్లు కట్టుకుని నిర్మించే ఆనవాయితీ అని మాట్లాడతారు. మీరు ఇచ్చిన జీవోల ప్రకారం నిజంగా 2016లో మేము ఇచ్చిన జీవో మీరు ఇచ్చిన జీవో ఆ రోజు మా కార్పొరేషన్ సైట్లో మేము ఇవ్వకూడదని మేము ఇస్తే మీకు మళ్ళా సివిల్ సప్లై ఆఫీసు నడిబొడ్డున్న నేషనల్ హైవేలో అది కేటాయించడం జరిగింది ఎకరా స్థలం.